మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరువచ్చిన దేవుని దాసులు సహోదరులకు అందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయ కాలంలో దేవుని దాసులు బర్నబాస్ అన్న గారు పరిచర్యను నడిపించడానికి కల్పుడనైన నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు కూడా అన్నకు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న పెద్దలు పాలంకులు ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభిస్తారు. వందనాలు, అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. 4146 అనుదినం ఉదయకాలపు భక్తిదినం కొరకు మనం వేసిండగా ప్రార్థన చేసుకుందాము. ప్రియంగలైన జీవగల మా తండ్రి, సజీవుడా, సర్వాధికారి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం తీసుకొని మీ పాద సన్నిధిలో ప్రభువా తండ్రి నాయన మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకమంతా నాయన నిర్దేశించగా ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. నాయన నడిపిస్తున్న నీ దాసుడు నాయన తండ్రి తిమోతి గారిని బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా విదేశీగా నాయన తండ్రి ఈ కొరకు నాయన పాటుపడుతున్న నీ దాసుడు బర్నబాసుని బట్టి స్తోత్రాలు. ఈ విధంగా ప్రభువా తండ్రి నాయన మమ్మల్ని బలపడుతూ మేము ఆత్మీయంగా బలపడుతూ ప్రభువా ఏకువనే ప్రభువా మీ పరమన్న ఆయన ప్రభువా దయగల మాటలు ఈనటుకు ప్రభువా మమ్మల్ని ఆయత్తపరిచినందుకు స్తోత్రాలు. చేరించిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు సకాలంలో వచ్చేట్టుకు మీ కృపను అనుగ్రహించండి. చేరించిన పిల్లలు బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. వాటిలో వారిని ప్రార్థించే వారిని నాయన వాక్యం ఇవ్వని దాసుడు నాయన తల్లి రాయదుర్గం నుంచి ఆనందం గారు ప్రభావ తల్లి మీ దయగల మాట అందిస్తుండగా ప్రభావ మగ్గనగల చెవి గ్రహింపగల అనుగ్రహించండి. ఈ విధంగా ప్రభావ తల్లి ఎన్నో మేలు చేసినారు, స్తోత్రాలు చేసినారు. రాత్రి అంత మంచి వర్షం ఇచ్చినారు, ఎండబాధ నుంచి తప్పించినారు. స్తోత్రాలు ప్రభావ. అదేవిధంగా అనంతపురంలో ప్రభావ తల్లి ఆయన ఈబీఎస్ జరుగుతుండగా ప్రభాని దాసులు సాగుతుందని కుటుంబాన్ని దీవించండి. నిన్న దినం చక్కగా జరిగింది. ఏ దినం కూడా ప్రభావ అనేక మంది వచ్చి నాయన పిల్లలు బాల్య దినం మంది సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని అన్నారు కనుక నాయన పిల్లలకు నాయన తండ్రి బిడ్డలు ప్రభావ తండ్రి శ్రద్ధతో నాయన వాక్యం అందించుండగా వారు నాయన పాటల ద్వారా వాక్యంలో మీరే మహిమ పొందండి. ఈ విధంగా ప్రభువా తండ్రి మీరు అక్కడ సమీపంగా ఉన్నది, సమయం పోనీకి సద్వినియోగం చేసుకోమన్నారు ప్రభా. కనుక ఉన్న సమయంలోనే నాయన మేము మీ ఎందుకు భయభక్తులు కలిగి నాయన మీకు లోబడి నాయన జీవించి ప్రభువా ఇది అవసరం బలపరచండి. అన్నిటి ద్వారా మీరే మహిమ పొందమని దాని ముందున్న కార్యక్రమం మీరే అధ్యక్షుడు నడిపించండి. మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన పాలంకులకు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తుంది. సమయంలో బద్వేల్ నుంచి శీలం ప్రవీణ్ కుమార్ గారు పాట పాడవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రవీణ్ జాయిన్ అవ్వలేదు. ప్రవీణ్ జాయిన్ అవ్వలేదా? రవి మనోహరన్ గారు పాట పాడి ప్రభువును స్తుతించాలి. వందనాలు. ప్రియులారా, పాటల పుస్తకంలో నుండి క్రైస్తవ సునాద కీర్తనలు పాటల పుస్తకంలో నుండి 414 పాట పాడదాం. యెహోవా నా కాపరి నేనాయన స్వాస్థ్యమును నాకు నేను చెందను. నా జీవమా నీకు దిగులేలనే
నా ప్రాణమా నీకు భయమేలనే, నా జీవమా నీకు దిగులేలనే, నా ప్రాణమా నీకు భయమేలనే. యెహోవా నా కాపరి, లోకాంధకారములు నన్ను చుట్టిన, లోకాశలు నన్ను ఆవరించిన, లోకాంధకారములు నన్ను చుట్టిన, లోకాశలు నన్ను ఆవరించిన, లోతైన నా బ్రతుకును లేవానెత్తేను, లోతైన నా బ్రతుకును లేవానెత్తేను, నీతి మార్గములో నన్ను నడిపించెను, నీతి మార్గములో నన్ను నడిపించెను, నా జీవమా నీకు దిగులేలనే, నా ప్రాణమా నీకు భయమేలనే. యెహోవా నా కాపరి, నా పాప భారం యేసే మోసే, నా శాప భారము తొలగించెను, నా పాప భారం యేసే మోసే, నా శాప భారము తొలగించెను, నా జీవము తన కృపలో భద్రపరచెను, నా జీవము తన కృపలో భద్రపరచెను, ఎనలేని ఆనందం నాకిచ్చెను, ఎనలేని ఆనందం నాకిచ్చెను, నా జీవమా నీకు దిగులేలనే, నా ప్రాణమా నీకు భయమేలనే. యెహోవా నా కాపరి, నేనాయన స్వాస్థ్యమును నాకు నేను చెందను, నా జీవమా నీకు దిగులేలనే, నా ప్రాణమా నీకు భయమేలనే, నా జీవమా నీకు దిగులేలనే, నా ప్రాణమా నీకు భయమేలనే. బ్రదర్ వందనాలు బ్రదర్. చక్కని పాట పాడి ప్రభుని స్తుతించిన బ్రదర్ రవి మనోహర్ అన్న గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వందనాలు బ్రదర్. సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని దాసులు ఎం ఆనంద్ గారు రాయదుర్గం నుండి వారు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్య సహాయం కొరకై ప్రార్థన చేసి ఈ పరిచర్యను వారికి అప్పగిద్దాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు దాసరి ఎలీషా బాబన్న గారు వాక్య సహాయం కొరకై ప్రార్థన చేస్తారు. కనికర పూర్ణుడా, కరుణామయుడా, నమ్మదగిన దేవ, మీకు వందనాలు. మరొక నూతన దిన ప్రవేశం ఇచ్చారు. ఇది నాను చూడలేని వారు ఎందరో ఉన్నారు. మీరు మాకిచ్చిన ఈ కృప, మీ పాద సన్నిధిని బట్టి కృతజ్ఞతలు. నడిపిస్తున్న తిమోతిని మీరు బలపరచండి. ప్రార్థించిన పాలంకులను ఆయన సేవా పరిచర్యను, పాట పాడిన రవి మనోహర్ అన్న కుటుంబం సేవా పరిచర్యను, వాక్యం అందించబోతున్న ఆనందన్న మీ పక్షంగా మీ సందేశం అందించబోతున్నారు. మా అందరికీ అవసరమైన సందేశం మీ దాసును నోట ఉంచి మమ్మల్ని బలపరిచి మీ రాకడకై సిద్ధపరచండి, మీ స్వరూపంలోనికి మార్చమని, వినేమా అందరికీ వినుబుద్ధి పుట్టించమని, దయగల మీ సన్నిధి మాతో ఉంచమని, నెట్ సమస్య లేకుండా చక్కగా మీ కార్యములు జరిగించమని, యేసు ప్రభు శక్తిగల జీవము గల ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వాక్యాన్ని వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ఎలీషా బాబన్న గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, ఈ సమయంలో మనకు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని దాసులు బ్రదర్ ఆనంద్ గారు రాయదుర్గం నుండి మన మధ్యలో ఉన్నారు. వారు మనకు 6 గంటల వరకు దేవుని వాక్యాన్ని అందిస్తారు.
అందరూ మీట్లో ఉండి శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా అందరికి ప్రేమ వందనాలు తెలియజేస్తూ అన్నను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆనందన్న వందనాలు. తిమోతి స్పీకర్గా జాయిన్ అవ్వలేదు. మరేదాస్ అని ఉన్నాడు, పల్లవి చరణం పాడించు. అన్న ఇంకా జాయిన్ కాలేదా? కాలేదు. మరేదాస్ అన్నతో పాట పాడించు. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు మరేదాస్ అన్న నువ్వు పాట పాడి ప్రభుని కనపరుస్తారు. ఓకే అన్న, పాడతాం. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును, నా మనసారా నిన్నే కీర్తింతును. పరలోక దూతాళి స్తోత్రాలతోని మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోని మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును, నా మనసారా నిన్నే సేవింతును. జగతికి పునాది నీవని, మాలో ఊపిరి నీవేయని. జగతికి పునాది నీవని, మాలో ఊపిరి నీవేయని. మా పోషకుడవు నీవేయని, మా కాపరివి నీవేయని. మా పోషకుడవు నీవేయని, మా కాపరివి నీవేయని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును, నా మనసారా నిన్నే సేవింతును. మనసారా నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసారా నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మారుది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మారుది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలో నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును, నా మనసారా నిన్నే సేవింతును. పాట పాడిన మరీదాస్ అన్నకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. సమయంలో మనకి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని దాసులు ఎం ఆనందన్న గారు రాయదుర్గం నుండి మన మధ్యలో ఉన్నారు. వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా అందరూ మీట్లో ఉండి ఆ దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా ఈ పరిచర్యను ఆనందానికి
అప్పగిస్తున్నాను. నా వందనాలు. వందనాలన్నా. 6 గంటల వరకు దేవుని వాక్యాన్ని అందించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని గ్రంథములో నుండి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము వచనం 20-21 వచనము మనం చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కరివియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయ్యును. 22వ వచనం కూడా, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చదవబడిన లేఖన భాగాల కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మరొకసారి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల కాన్ఫరెన్స్ లో దేవానాయన ఏకీభవించినటువంటి కనెక్ట్ అయినటువంటి ప్రతి బిడ్డ కొరకై దేవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కనికరించండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇంతవరకు పాటలు పాడిన మా ప్రభు సహోదరుని, అలాగనే ప్రార్థించినటువంటి వారిని, ఈ కూడికను నడిపిస్తున్నటువంటి వారిని, దేవా మా ప్రభు నీ దాసుడు బర్నబాస్ బ్రదర్ను, అలాగనే ప్రభు ఇందులో జాయిన్ అయినటువంటి ప్రతి సహోదరుడును దేవ అందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నా. అయ్యా, గత రాత్రి అంతా మీరు మంచి విశ్రాంతిని ఇచ్చినందుకై స్తోత్రములు. ఆయుష్కాలం పొడిగించి నూతన దినములో ప్రవేశపెట్టినందుకై కూడా దేవానికి స్తోత్రములు. అవును నాయన, మరి ఉదయకాలమే లేచి నీ సన్నిధిలో ఉండి తండ్రి నీ వాక్యమును మాకు మా ప్రభువా మరి బయలుపరుస్తున్నందుకు వందనాలు. తండ్రి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గతించినటువంటి మరి మాసంలో మనము పరిశుద్ధత అనేటువంటి అంశమును గురించి ధ్యానించడానికి మరి దేవుడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఎలాగూ మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం, మనం పరిశుద్ధులము అని పిలువబడుతున్నాం, ప్రభువు మనల్ని ఎలాగూ పరిశుద్ధపరిచాడు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించినాం. ఆ రీతిగానే మరి యేసుక్రీస్తు రాకడ వరకు మన పరిశుద్ధతను మనం ఎలా కాపాడుకోవాలి, అన్ని దినము మన పరిశుద్ధతను ఎలాగో మరి కొనసాగాలనేటువంటి విషయాలను కూడా మనం ధ్యానించడానికి ప్రభు తన కృపలో సహాయం చేశాడు. ఆ రీతిగానే మరి దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో మరి ఉండవలసిన పరిశుద్ధత అన్ని కూడా మనం ధ్యానం చేసినాం. అనగా మనం ఆరాధించేటువంటి ఆరాధనలో పరిశుద్ధత, అనగా ఆరాధించేటువంటి వ్యక్తిలో, వ్యక్తిగతంగా ఆరాధించేటువంటి వ్యక్తిలో ఎంత పరిశుద్ధత ఉండాలి, ఆ రీతిగానే అర్పణలో ఉండవలసినటువంటి పరిశుద్ధత, ఆరాధించేటువంటి వ్యక్తికి ఉండవలసిన పరిశుద్ధత అని దేవుని మందిరంలో ఉండవలసిన పరిశుద్ధత,
జీవము గల దేవుని సంఘములో ఉండవలసినటువంటి పరిశుద్ధత అని కొన్ని విషయాలు పరిశుద్ధతను గురించి ధ్యానించడానికి ప్రభు తన కృపను మనకు దయచేసినాడు. ఈ దినాల్లో మరి ప్రభువును సేవించుట, దేవుని మందిరములో ప్రభువుకు అర్పణలను అర్పించుట, అందులో ఉన్న పరిశుద్ధత, అర్పించేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధత అని మనము ధ్యానం చేసినాం. అయితే ముఖ్యంగా మరి ఈ దినంలో మనము దేవుని యొక్క మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జరగవలసిన మరొక క్రియ ఏంటంటే సేవ అనేటువంటిది మనం చూస్తాం. సేవించుట లేదా సేవ చేయుట అనే దాని గురించి, సేవలో ఉండవలసినటువంటి పరిశుద్ధత అనే దాని గురించి ఈరోజు మనము ధ్యానించనే ఉన్నాం. కాబట్టి ఇదివరకు మనం ఆరాధన లేదా అర్పణ అర్పించేటువంటి వ్యక్తి, వారిలో ఉండవలసిన పరిశుద్ధత అని మనం ధ్యానం చేసినాం. పరిశుద్ధత లేకపోతే మనం ప్రభువుకి ఇష్టలుగా ఉండలేము, ప్రభువుని చూడలేము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాము వచనాన్ని. కాబట్టి పరిశుద్ధులగుటకు ప్రయత్నము చేయుడి, పరిశుద్ధులగుటకు ప్రయత్నము చేయుడి. కాబట్టి ప్రయత్నం చేయడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని మనము బైబిల్లో చదువుతాం. కాబట్టి ప్రతి విషయంలో పరిశుద్ధత మనకి ఎంతో అవసరం. ఎందుకంటే మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నేను పరిశుద్ధుడను అనేటువంటి మాట మనం చూస్తాం. నేను పరిశుద్ధుడును గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కనుకనే ఆయన కూడా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఎటువంటి పాపం లేని జీవితాన్ని ఆయన జీవించినాడు. కాబట్టి ఆయనలో పాపం లేదు అనేటువంటి మాట, ఆయన పాపం ఎరగడు అనేటువంటి మాట. అంత మాత్రమే కాకుండా ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండెను అనే మాట. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సేవించే మనకి ఆయన మాదిరికరంగా ఉన్నాడు. బైబిల్లో మనం చదువుతున్నాం, అపొస్తలుడైనటువంటి పేతురు తన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి పత్రికలో రాస్తాడు. కాబట్టి ఆయన తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. ఒక పరిశుద్ధతలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన జీవితం, ఆయన మాటలు, కాబట్టి ఆయన ప్రవర్తన, ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాలు సేవా జీవితం ఈ లోకంలో సేవించేటువంటి మనకు ఎంతో మాదిరికరంగా ఉందని మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రభువును సేవించుట అనేటువంటిది చాలా శ్రేష్టమైన సంగతి బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి ప్రభువును సేవించుట, ఆరాధించుట, అర్పణలను అర్పించుట, ప్రార్థించుట, ఇవన్నీ కూడా అనుదినం జరగవలసిన ప్రక్రియ. అయితే ప్రతి దాంట్లో కూడా పరిశుద్ధత అనేది ఖచ్చితంగా ఉండాలని బైబిల్ స్పష్టంగా చెబుతా ఉంది. ఇప్పుడు మనము మన వాక్య ధ్యానము నిమిత్తమై మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చదువుతున్నాం. ఇందులో రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రభువును సేవించుట అంటే ఒక వ్యక్తిని దేవుడు సేవలో వాడుకోవాలి అంటే లేదా ఉపయోగించాలి అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి అన్న సంగతి ఇక్కడ రాయబడింది. 21వ వచనము మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయే ఉండును అనే మాట. ఇక్కడ ప్రభువును సేవించుటను గురించి రాయబడినటువంటి వాక్యం ఇది. అంటే ఒక వ్యక్తిని పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు? గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, ఆ మాత్రమే కాకుండా ఖరీవి ఉన్నాయి, మట్టివి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను అనే మాటలు. 21వ వచనంలో ఆయన అంటాడు, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల అనే మాటలు. అంటే దేవుడు ఉపయోగించుట. కాబట్టి ఆ యొక్క గొప్ప ఇంటిలో అనగా
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప పరిచర్య దేవుడు మనకిచ్చాడు, లేదా సంఘం ఇచ్చాడు. కాబట్టి ఈ ఇంటిలో, ఆయన యొక్క ఇంటిలో మనమున్నాం. ఆ గొప్ప ఇంటిలో పాత్రలు ఏ రీతిగా, విలువైన పాత్రలు ఉన్నాయి, విలువ లేని పాత్రలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్నిటికి ఘనత ఉన్నది, మరికొన్నిటికి ఘనహీనత ఉన్నది. అయితే దేవుడు ఘనతకు ఉపయోగించాలి, లేదా ఆ ఇంట్లో ఒక గొప్ప ఘనతకు వినియోగించబడాలి అంటే 21వ వచనంలో ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల అనే మాట. అంటే ఒక వ్యక్తిని దేవుడు సేవలో వాడుకోవాలంటే, మొట్టమొదట ఉపయోగించాలంటే, మొట్టమొదట తన్ను తాను పవిత్రపరచుకోవాలి అనే మాట ఉంది. తన్ను తాను పవిత్రపరచుకోవాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కూడా కొన్ని మాటలు, ఉదాహరణకు మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలీలకు దేవాది దేవుడు ఒకసారి చూడండి, వారు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు పవిత్రులంగా ఉండాలంటే కొన్ని నియమాలు వారు వాటిని పాటించడం ద్వారా తమను తామే పవిత్రులుగా ఎంచుకునేటువంటి వారు. అంటే కొన్ని నియమాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, మీరు ఇలాగుంటే పవిత్రులుగా ఉంటారు, లేదా ఈ రీతిగా ఉంటే మీరు పవిత్రతను కోల్పోతారు అని ప్రభువు మరి ఇశ్రాయేలీల ప్రజలకు కొన్ని నియమాలను అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఆ నియమాలు వారు పాటిస్తారో, లేదా వాటిని అనుసరిస్తారో, గైకుంటారో, అప్పుడు వాళ్ళు పవిత్రులు మేము అనుకునేవారు. అంటే ఎంచుకునేటువంటి వారు, తమను తాము పవిత్రులుగా ఎంచుకునేటువంటి వారు. ఎందుకంటే ఆ దేవుడు ఫలానా విషయంలో మీరు అపవిత్రులుగా ఉండకూడదు, వీటిని తిన్నప్పుడు మీరు అపవిత్రులైతారు అని కదా. కాబట్టి వీటిని చేయకూడదు, వీటిని చేస్తే మీరు అపవిత్రులైతారు, ఇక్కడ ఉండకూడదు, లేదు ఇలాంటి స్థలానికి వెళ్ళకూడదు, అట్లా పోయినప్పుడు మీరు అపవిత్రులైతారు. కాబట్టి వాటిని ఎప్పుడైతే వాళ్ళు మరి అనుసరిస్తారో, అప్పుడు మనం ప్రభు యొక్క వాక్యము లేదా ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం నెరవేర్చిన వారం కనుక మనం పరిశుద్ధులము అని తమను తామే ఎంచుకునేటువంటి వారు. ఒక్కసారి లేవియ కాండంలో 11వ అధ్యాయంలో ఒక్క మాట మనం చదువుతాం. మరి లేవియ కాండము 11వ అధ్యాయము 39వ వచనంలో మనం చదువుదాం పిల్లలు. లేవియ కాండం 11వ అధ్యాయం 39వ వచనం లేదా 39వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయము 39వ వచనం. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబారమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబారములో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దానిని కళేబారమును మోయివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును అన్నాడు. తర్వాత మరి 29వ వచనం చూసినట్లయితే నేల మీద ప్రాకు. వాస్తవానికి అయితే ఈ 11వ అధ్యాయంలో కొన్నిటిని తినుట ద్వారా మీరు మరి అపవిత్రపరచబడతారు అన్నాడు. కొన్నిటిని తినుట ద్వారా మీరు అపవిత్రపరచబడతారు అన్నాడు. కొన్నిటిని ముట్టుట ద్వారా మీరు అపవిత్రపరచబడతారు. ఈ 11వ అధ్యాయం అంతా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినటువంటి విషయంగా మనం చూస్తున్నాం. కాబట్టి కొన్నిటిని ముట్టుకొనుట ద్వారా, కొన్నిటిని ఏదైతే తినకూడదో, కాబట్టి కొన్ని తినకూడని ఉన్నాయి, కొన్ని ముట్టకూడని ఉన్నాయి, కొన్ని చేయకూడని ఉన్నాయి, కొన్ని స్థలాలకు వెళ్ళకూడని ఉన్నాయి. ఇటువంటి కండిషన్స్ అంటే ఇవి ఎప్పుడైతే వాళ్ళు తమ జీవితంలో ఈ వాక్యాన్ని అనుసరిస్తారో వాళ్ళు ఈ రీతిగా అనుకునేటువంటి వారు, ప్రభు ఫలాని దానిని తినకూడదు అన్నాడు కాబట్టి మేము తినలేదు, మేము పవిత్రులము. ప్రభు కొన్నిటిని ముట్టకూడదు అన్నాడు కాబట్టి మేము ముట్టలేదు, మేము పవిత్రులము. కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళకూడదని ప్రభు చెప్పాడు, మేము వెళ్ళలేదు కాబట్టి పవిత్రులం మేము అని తమ్మును తామే పవిత్రులుగా ఎంచుకునేటువంటి వారు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 13వ అధ్యాయంలో మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం.
న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో సంసోన్ యొక్క తల్లిదండ్రుల గురించి సంసోన్ యొక్క పుట్టుకను గురించి దేవుడితో వచ్చి ఒక ప్రకటన చెప్తాడు. అది చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో వచనం 4లో మనము చదువుతాం, లేదా 3వ వచనం నుండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది దేనినైనా నువ్వు తినకుండుము. అంటే ఇక్కడ కూడా మనం చదువుతున్నాం, నాజీరు చేయబడినటువంటి వాడు. వచనం 7లో ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పినాను. కాబట్టి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మరి సంసోన్ గూర్చినటువంటి విషయాలు చెప్తాడు. ఈ బిడ్డ నాకు మరి గర్భవతి మొదలుకొని నువ్వు గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోయేటువంటి వరకు నాకు నాజీరు చేయబడిన వాడు, కాబట్టి వాళ్ళని దాన్ని ముట్టినట్లయితే, లేదా సేవించినట్లయితే, లేదా త్రాగినట్లయితే మరి అపవిత్రపరచబడతాడని చెప్పేసి చెప్పినాడు. దానియేలు గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చదివినట్లయితే దానియేలుకి మరి రాజభోజనం సిద్ధంగా ఉంది. అయితే రాజభోజనం దానియేలుకి సిద్ధంగా ఉంది, కానీ దానియేలు మరి దాన్ని తీసుకోవడం లేదు. ఎందుకంటే నేను అపవిత్రుడు కాకూడదు, నేను ముందే చెప్పినాను. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలీలు పవిత్రులుగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని వాళ్ళు పాటించడం ద్వారా తమను తాము పవిత్రులుగా ఎంచుకునేటువంటి వారని నేను ముందుగానే మరి చెప్తూ వచ్చినాను. 1వ అధ్యాయంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయము వచనం 8 మనం చదువుదామండి. వచనం 8, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అని మనం చదువుతాం. కాబట్టి తమ్మును తామే పవిత్రపరచుకోవాలి. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకోవాలి అంటే, ప్రభుని సేవించడానికి ఉపయోగించుకోవాలంటే మొట్టమొదట ఆ వ్యక్తి తన్ను తాను పవిత్రపరచుకోవాలి అన్నాడు. తన్ను తానే పవిత్రపరచుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాము, తన్ను తానే పవిత్రపరచుకోవాలి. కాబట్టి అలాగూ పవిత్రపరచుకుంటేనే ఆ వ్యక్తి సేవించడానికి సరిపోయినటువంటి వాడు. కాబట్టి సేవించేటువంటి వ్యక్తికి లేదా సేవలో ఉండవలసినటువంటి పరిశుద్ధతను గురించి మనము ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుని ద్వారా వేటి ద్వారా అపవిత్రులం అవుతాం, దేని ద్వారా అపవిత్రులం అయిపోతాం, మన ఆలోచన విధానంలో కానీ, తలంపులు కానీ, ప్రవర్తన కానీ. కాబట్టి మనం పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ప్రభువుతో మనకున్నటువంటి సఖ్యత లేదా ప్రభువుకు మనకున్నటువంటి పవిత్రత చాలాసార్లు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, 11వ అధ్యాయం 3వ వచనములో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను అన్నాడు. ఇక్కడ మనము ఒక మాట, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని. అవును, క్రీస్తు ఎడలనున్న సరళత, తర్వాత ఏమంటాడంటే పవిత్రత నుండి తొలగిపోతామేమో.
అవును. కాబట్టి దేనిని ముడితే, దేనిని తింటే, మరి ఎక్కడికి వెళ్తే, కాబట్టి దేని ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి పవిత్రత లేదా పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటాము. కాబట్టి వేటి ద్వారా మనం కూడా వేటి ద్వారా అపవిత్రులం అయిపోతామో, మన ఆలోచనల ద్వారా ఒకవేళ మనం అపవిత్రులు అయితామేమో, మన తలంపుల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా. కాబట్టి ప్రభువుతో మనకున్నటువంటి సరళత లేదా క్రీస్తు ఎడలనున్న సరళత, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోతామేమని ఒక భయం కలిగి మరి లోకంలో మనం జీవించాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మరి సాతానుడు ఆనాడు ఆదాము అవ్వలను దేవునితో ఉన్నటువంటి సత్సంబంధం లేదా వాళ్ళు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత సహవాసం నుండి సాతానుడు మరి కుయుక్తి చేత తొలగించినట్టు మనం చదువుతాం. ఈనాడు కూడా క్రీస్తుతో మనకున్నటువంటి సరళత లేదా పవిత్రత నుండి కూడా సాతానుడు ఏం చేస్తాడంటే మరి తొలగించాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడై ఉంటాడని బైబిల్లో ఉంది. ఒక మాట అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము ఒక మాట చదువుదాం. అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని మాట. కాబట్టి అనేకులు అపవిత్రులైతారేమో. ఒకవేళ సాతాను క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిస్తాడేమో, అపవిత్రులైతారేమో అనేటువంటి మాట మనం చదువుతున్నాం. కాబట్టి అనుదినం కూడా మన వ్యక్తిగతంగా లేదా సేవలో మనం ఏం చేయాలంటే పవిత్రత కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మరి బైబిల్ ఎంతో స్పష్టంగా చెబుతుంది. అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుకుందాం. 8-9 వచనాలండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతలైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అని మనం చదువుతాం. కాబట్టి దేని వల్ల మరి ఏది రమ్యమైనది, ఏది సత్యమైనది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది నీతి కలిగినటువంటిది అని మనము ఏం చేయాలంటే పవిత్రపరచుకోవాలి. ఎవరైతే తన్ను తాను పవిత్రపరచుకుంటాడో అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే సేవలో వాడుకుంటాడు లేదా ఉపయోగించుకుంటాడు అనేటువంటిది మన వాక్య ధ్యానం. కాబట్టి పవిత్రత అనేటువంటిది, సేవలో పవిత్రత తప్పకుండా ఉండాలి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. కాబట్టి అలాగనే అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మరొక మాట మనం చదువుదాం. మరి 2వ అధ్యాయంలో వచ్చిన 21 మళ్ళా చదువుదాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల అనే మాట మనం చదివాం. నేను ఆరంభ మరి తరగతిలో మనము ప్రభువు మనల్ని దేవుడు మనల్ని ఏ రీతిగా పరిశుద్ధులుగా చేశాడో, పరిశుద్ధపరిచినాడో అనేటువంటి విషయాలు ముందుగానే మనం ధ్యానం చేసినాం. అయితే ఇప్పుడు మరి దేవుడు పవిత్రపరిచాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, అది వేరు విషయము. కానీ తన్ను తాను పవిత్రపరుచుకునుట అనేటువంటి మాట మనము చదువుకున్నాం. అంటే దేని ద్వారా మనము సేవలో, ముఖ్యంగా సేవలో మనము దేవుని మందిరములో జరగవలసినటువంటి ఆరాధనలు, ప్రార్థనలు, మూడవదిగా సేవ అనేటువంటి మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రభువుని సేవించే విషయంలో తప్పకుండా
కావలసినటువంటి మరి ఉండవలసిన పవిత్రత ఖచ్చితంగా పరిశుద్ధత ఉండాలి అని బైబిల్లో మనం చదువుతాం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ప్రభువును సేవించుట అనేటువంటిది అది అసాధ్యమైనటువంటిది. గనుక మరి చెప్తున్నాడు, పాత నిబంధనలు అయితే ఫలానా వాటిని తినడం ద్వారా మీరు అపవిత్రులైతారు, ముట్టకూడను, ముడితే అపవిత్రులైతారు. కాబట్టి తినకూడను ఉన్నాయి, ముట్టకూడను ఉన్నాయి, చేయకూడను ఉన్నాయి, ఉండకూడను ఉన్నాయి, వెళ్ళకూడని స్థలాలు ఉన్నాయి. వాటి ద్వారా మనుషులు అపవిత్రులు అవుతారని వాళ్ళు జాగ్రత్త పడి, కాబట్టి దేవుడు దేనినైతే మరి మీరు వీటి ద్వారా అపవిత్రులు అవుతారని ప్రభువు చెప్పినాడో వాటికి దూరంగా ఉండటం ద్వారా వాళ్ళు పవిత్రులము అని మరి తమ్మును తామే ఎంచుకునేటువంటి వారని బైబిల్ని మనం చదువుతాం. మనం కూడా ఈ యొక్క సేవా జీవితంలో కూడా మరి అపవిత్రులు కాకుండా దేని ద్వారా నేను అపవిత్రుడైతాను, దేని ద్వారా నా పరిశుద్ధత పోతుంది, వేటి ద్వారా నేను అపవిత్రులైతాను, కాబట్టి వాటిని పూర్తిగా తొలగించాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం, పూర్తిగా తొలగించాలంటే ఏర్లకు సైతం ఏం చేయాలంటే నరికేయాలి. అపొస్తలుల కార్య గ్రంథంలో మనం లేదా మత్తయి సువార్తలో మరి రాయబడినట్లు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని చెప్పినట్లు. కాబట్టి ఆ ఏరు ఏం కావాలంటే ఆ నరకబడాలి. మొదట అపవిత్రత అనే ఏరు ఏదైనా వస్తే దాన్ని పూర్తిగా నరికేయాలి. బైబిల్ గ్రంథంలో 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో రాయబడినట్టు వాటి పనికిరాని తీగలు తీసి పారేయాలి అన్నాడు. నరికేయాలి, పారేయాలి, కాల్చివేయాలి అని చెప్పేసి బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రియులారా, సేవించడానికి ప్రభువు ఎటువంటి వ్యక్తిని ఉపయోగించుకుంటాడంటే, సేవలు కూడా దేవుడు వాడుకునేటువంటి వ్యక్తి, ఉపయోగించేటువంటి వ్యక్తి ఎట్లాగా ఉండాలంటే తన్ను తాను పవిత్రపరచుకునే వాడు అనే మాట. కాబట్టి రెండో విషయం ఏం చెప్పినాడంటే, ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడలా అనే మాట. తర్వాత వాడు పరిశుద్ధపరచబడి అనే మాట ఉంది. అంటే వాడు తన్ను తాను పవిత్రపరచుకునడమే కాకుండా దేవుడు కూడా ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే పరిశుద్ధపరచబడి అనే మాట ఉంది. అంటే దేవుడు కూడా ఆ వ్యక్తిని పరిశుద్ధపరుస్తాడు. ఈ మాట మరి బైబిల్లో మనము మన దేవుని చేత పరిశుద్ధపరచబడుట అంటే దేవుడు 3 రకాలుగా ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఒకటంటే దేవుడు మనల్ని మనమే పరిశుద్ధపరచుకునుట లేదా పవిత్రపరచుకునుట అని మనం చదువుకున్నాం. తర్వాత దేవుడు కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాడని ఉంది. దేవుడు కూడా ఆల్రెడీ ఒకసారి మనల్ని తన శిలువ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలిగాను అర్పణంగాను అర్పించబడుట ద్వారా తన శరీరం ద్వారా తన స్వరక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచినాడని మనం విన్నాం. అయితే ఇప్పుడు అనుదిన జీవితంలో కూడా మనం కూడా పరిశుద్ధులుగా దేవుని సేవించడానికి కావలసిన పవిత్రత మనం కలిగి ఉండాలి. దేవుని చేత పవిత్రపరచబడాలి అనే మాట. కాబట్టి వాడు పరిశుద్ధపరచబడి లేదా పవిత్రపరచబడి అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల అనే మాట చెబుతూ వాడు పరిశుద్ధపరచబడి అనే మాట ఉంది. అంటే దేవుడు కూడా మరి పరిశుద్ధపరుస్తాడు. ఎట్లా అంటే కాబట్టి 3 రకాలుగా ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఒకటి యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాను సువార్త మరి దేవుని గ్రంథంలో యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అనే మాట. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. పిల్లరా, 3 రకాలుగా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఒకటి, ఆయన మాటలు విని ఆయన మాటలు వినుట ద్వారా మనకు దేవుడు పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. ఒకటి. రెండవది, చదువుట ద్వారా వినుట ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పరిశుద్ధత పరుస్తాడు. 19వ కీర్తన 7వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే దేవుని మాటలు మరి ఏ రీతిగా పరిశుద్ధులుగా చేస్తాయో లేదా పవిత్రపరుస్తాయో హెచ్చరిక చేస్తాయో కీర్తన గ్రంథములు మనం చదువుతాం ప్రియులారా. 19వ కీర్తనలో 7వ వచనం నుండి 11వ వచనం వరకు, కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో 1, 2 వచనాలు 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే పాపము లేకుండా దేవుని యొక్క మాటలు మరి చదువుట ద్వారా వినుట ద్వారా
దేవుడు తన పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి దేవునితో పవిత్రపరచబడటం అంటే ఏంటి అంటే 3 రకాలు. అది దేవుడు ఆయన మాటలు చదువుట ద్వారా, వినుట ద్వారా మనకు కలిగేటువంటి పరిశుద్ధత అని బైబిల్లో మనం చదువుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే అపొస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు మనం చదువుతున్నాం. అపొస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో నుండి మరి 1వ అధ్యాయంలో ప్రభువు తన పరిశుద్ధతను ఎలాగూ మనకు అనుగ్రహిస్తాడంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుందాం. 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులను గాను, నిరపరాధులను గాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను అని మనం చదువుతాం. అంటే తన సన్నిధి అనేటువంటి మాట ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఇందాక మనం చదువుకున్నాము, ఒకటి ఆయన మాటలు చదువుట ద్వారా, వినుట ద్వారా మనకు కలిగేటువంటి పరిశుద్ధత లేదా పవిత్రతను గురించి మనం చదువుకున్నాం. రెండవదిగా ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట ద్వారా పరిశుద్ధత మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధి అటువంటిదన్నమాట. అందుకోసమే తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు అని మాట ఉంది. అంటే ఎవరైతే తన సన్నిధిలో నిలుస్తారో, అంటే నిలిచి ఉంటారో, ఆయన సన్నిధిని అనుభవిస్తారో, అటువంటి వారికి ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట ద్వారా పరిశుద్ధత కలుగుతుందని బైబిల్లో మనం చదువుతాం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో అలాగనే మనం చదువుతాము. కాబట్టి ఆది కాండములో కూడా 19వ అధ్యాయం 22వ వచనంలో కూడా మరి అబ్రహామును గురించి, అబ్రహాం ఇంకనూ ఆయన సన్నిధిని నిలబడి ఉన్నాడు మాట మనం చదువుతాం. మోషే గురించి కూడా నిర్గమాకాండంలో 34వ అధ్యాయంలో ఉదయమునే లేచి నువ్వు పెందలకడ లేచి మరి నీవు మరి సినాయి కొండకి నా సన్నిధిలో నిలిచి ఉండవలెను అనే మాట. అంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట ద్వారా కూడా మనకు దేవుడు కావలసినటువంటి పరిశుద్ధతను అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మోసే కూడా మరి ఆ దినాలలో ఎంతో మంది భక్తులు మరి దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా దేవుని యొక్క పరిశుద్ధతను వాళ్ళు పొందుకున్నట్లు మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు లేదా దేవుని చేత పవిత్రపరచబడాలి అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన 3 రకాలుగా పరిశుద్ధపరుస్తాడు. ఒకటి ఆయన మాటలు చదువుట ద్వారా, వినుట ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది. రెండవది ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది అని బైబిల్లో మనం చదువుతున్నాం. అందుకు ఉదాహరణకు అబ్రహాము ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయన మరి మోసే కూడా నిర్గమకాండం 34వ అధ్యాయంలో దేవుడు మరి సీనాయి కొండ ఎక్కి మరి ఉదయమునకు సిద్ధపడి, నేను చదువుతాను ఆ వచనాలు. నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వచనం, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను అనే మాట. కాబట్టి వెంటనే మోసే ఆయన సన్నిధికి వెళ్ళాడు. 34వ అధ్యాయంలో వచనం 29 ఆయన తిరిగి మరి వస్తూ ఉన్నాడు. మోసే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోసేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక అతని సమీపింప వెరచి అనే మాట మనం చదువుతాం. కాబట్టి ఉదయమునకు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నువ్వు నిలిచి ఉండాలన్నాడు. అంటే మోసే ఆ రీతిగానే నిలిచి ఉన్నప్పుడు అక్కడ దేవుని ఎడల ఎంత పరిశుద్ధతను ఆయన మరి పొందుకున్నాడు. అందుకోసం ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట ద్వారా పరిశుద్ధత మనం కలుగుతుంది. ఇది రెండవది. మూడవది దేవుని చేత పవిత్రపరచబడటం అంటే మొదటిది
ఆయన మాటలు వినుట ద్వారా, చదువుట ద్వారా కలిగే పరిశుద్ధత. రెండవది ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట ద్వారా కలిగేటువంటి పరిశుద్ధత. మూడవది ఏంటంటే ప్రభు చాలా సార్లు ఇంకా ఎక్కువ మనల్ని పరిశుద్ధతలోకి తీసుకువెళ్ళాలనే ఆలోచన కలిగి ఆయన ఉంటాడు. కాబట్టి ఇంకా ఎక్కువ పరిశుద్ధత మనకు కలగాలని దేవుడు మన జీవితంలో శ్రమలను ప్రవేశపెడతాడు. ప్రియులని శ్రమలను ప్రవేశపెట్టినప్పుడు మనం అనుకుంటాము, ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఈ ప్రభు నేను ఈ రీతిగా సేవిస్తున్నానే, ఇంత చక్కగా ప్రభు దగ్గర నేను ఉంటాను, ప్రార్థన చేస్తాను, ప్రభువుని సేవిస్తున్నాను, అయ్యో నాకు ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా అని చాలాసార్లు మనం విలపిస్తుంటాం, బాధపడుతుంటాం. కానీ ప్రభు ఎందుకు మన జీవితానికి ఆయన శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడంటే ఇంకా మనము దేవుని పరిశుద్ధతలో పాలు పొందాలని. అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుడైనటువంటి పౌలు 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుదాం. వచనం 10 చూడండి. వచనం 10, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. ఈ మాట మనము అండర్లైన్ చేయాలి. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకై ఆయన శిక్షించుచున్నాడు అని మనం చదువుతాం. అంటే చాలా సార్లు ప్రభువు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు, ఎన్ని రీతిలుగా దండిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. కాబట్టి కారణం ఏంటి? శ్రమలకు అనుమతిస్తాడు. ఎందుకు ఇవన్నీ చేస్తాడంటే ఇంకా ఎక్కువ పరిశుద్ధతలు మనం పాలు పొందాలి. కాబట్టి దేవుడు మనల్ని దేవుని చేత పవిత్రపరచబడుతుందంటే మరి 3 రకాలు. ఒకటి ఆయన మాటలు వినుట ద్వారా, చదువుట ద్వారా కలిగే పరిశుద్ధత. రెండవది ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట ద్వారా కలిగే పరిశుద్ధత. మూడవది ప్రభువు మన జీవితంలో శ్రమలను ప్రవేశపెట్టి వాటి ద్వారా ఇంకా తన పరిశుద్ధతలో పాలు పొందేటట్లు ఆయన చేస్తాడు. మరొక వచన భాగాన్ని మనం చదువుదాం. అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకున్న వచన భాగానికి మనం వద్దాం. 2వ అధ్యాయం 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే యెడల వాడు పరిశుద్ధపరచబడి. ఇక్కడ 2 మనం చదువుకున్నాం. ఒకటి తన్ను తాను పవిత్రపరచుకునుట, రెండవది వాడు పరిశుద్ధపరచబడి, అంటే దేవుని చేత మనము పరిశుద్ధపరచబడుట. అంటే 3 విధాలుగా ఆయన పరిశుద్ధత మనకు ఎలాగో కలుగుతుందో అన్నటువంటి విషయాలు మనం 3టిని ధ్యానించాం. కాబట్టి తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి, తర్వాత అన్నాడు యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. ఇక్కడ ఇంకొక మాట కూడా మనము చదువుకోవాలి. అప్పుడు ఆ రీతిగా మనము మనల్ని మనం పవిత్రపరచుకున్నప్పుడు, రెండవది దేవుని చేత పరిశుద్ధపరచబడిన తర్వాత, మూడవదిగా తన పనిని చేయడానికి ఆయన అర్హులుగా ఆయన ఎంచుతాడు. ఇలా ఈ వ్యక్తి మరి తను తాను పవిత్రపరచుకునేటువంటి వాడుగా ఉన్నాడు, నా చేత పరిశుద్ధపరచబడ్డాడు, ఇతడు నేను వాడుకోవడానికి అర్హత కలిగిన వాడు, అంటే తన పని చేయడానికి అర్హుడినా అని దేవుడు ఎంచుతాడనమాట. కాబట్టి అంతవరకు మనల్ని అర్హులుగా ఆయన ఎంచడు అనేటువంటి వాక్యంలో మనం చదువుతున్నాం. కనుకనే ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే, ఆ వ్యక్తి లేదా ప్రభువును సేవించాలంటే ఆ సేవించేటువంటి వ్యక్తికి లేదా సేవలో మరి పవిత్రత ఉండాలని, పరిశుద్ధత ఉండాలని మనం చదువుకున్నాం. అందుకోసమే చాలా సార్లు చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి తన పని చేయడానికి అర్హుడు ఎవరు? కాబట్టి దేవుడు మనల్ని అర్హుడిగా ఎంచినాడా? చాలా సార్లు బైబిల్లో తిమోతికి రాసిన పత్రికలో పౌలు కూడా అంటాడు. మొదటి పత్రిక చూడండి. మొదటి పత్రిక అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో నేను ఒక మాట చెప్తాను. 12-13 వచనాలు చదువుదామని. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను
తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాననే మాట. అంటే నేను పరిచర్య చేయడానికి నమ్మకమైన వానిగా ఎంచింది ఎవరో కాదు, బిషప్ కాదు, రెవరెండ్ కాదు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఎవరంటే తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచింది ప్రభువైన యేసుక్రీస్తు నన్ను. అంటే ఇతడు పవిత్రంగా ఉన్నాడు, నా చేత అనుదినము పవిత్రపరచబడుతున్నాడు, అంత మాత్రమే కాకుండా నా పరిశుద్ధతలో పాలు పొందుతూ ఉన్నాడు. కాబట్టి నా పని చేయడానికి ఇతడు అర్హుడని ఎంచవలసింది ఎవరంటే దేవుడే, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము తాను సేవించడానికి కాబట్టి వీళ్ళు అర్హులు అనేటువంటిది ప్రభు ఎంచవలసినటువంటిది. కాబట్టి తన పనిని చేయడానికి అర్హులుగా ఎంచేటువంటి వాడు దేవుడు. కాబట్టి ఇతడు మరి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా దేవుడు నన్ను ఎంచినాడని మాట ఉంది. అంటే ఇతడు అర్హుడు అనేటువంటిది దేవుని చేత ఎంచబడాలి అని బైబిల్లో మనము చదువుతాం. మరొక సందర్భంలో కూడా పౌలు చెప్పాడు. తెసలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. తెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము మనం చదువుతాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అని మాట చూడండి. అంటే దేవుడే మమ్ములను సువార్త ప్రకటించడానికి లేదా ఆయన పరిచర్య చేయడానికి, ఆయనను సేవించడానికి యోగ్యులని దేవుని చేత మేము ఎంచబడినాము అనేటువంటి మాట బైబిల్లో మనము చదువుతున్నాం. మోషే గురించి చదువుతాం. గలితీ పత్రికలో కూడా పౌలు మరొక మాట అన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గలితీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము మనం చదువుకుందాం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను అన్నాడు. అంటే దేవుడు నన్ను నియమించాడు అని ఇక్కడ కూడా చెప్తున్నాడు. కాబట్టి ఏ మనుషుడు నన్ను నియమించలేదు, తన పని చేయడానికి ఇతడు అర్హుడని ఎంచింది దేవుడే. కాబట్టి ఈ పరిచర్య చేయడానికి ఇతడు నమ్మకమైన వాడని దేవుని చేత నేను ఎంచబడ్డాను. ఆ మాట మరి తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:4లో కూడా చెప్పినాడు. కాబట్టి మేము దేవుని వలన ఎంచబడిన వారం, యోగ్యులమని దేవుని చేత మేము ఎంచబడినాం. ప్రియులారా, కాబట్టి ఈనాడు కూడా దేవుని పిలుపు లేకపోయినా, చాలా మంది ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే, ఈనాడు పరిశుద్ధత లేనివారు, పరిశుద్ధ పరచబడని వారు, అర్హత లేనటువంటి వారు ఎంతో మంది ప్రభువును సేవించడం మనకి ఎంతో బాధాకరంగా మనం చూస్తాం. ఈనాడు దేవుని పిలుపు లేకపోయినా, దేవుడు అర్హులుగా ఎంచలేకపోయినా, యోగ్యత లేకపోయినా ఎంతో మంది సేవలో ప్రవేశించడం చాలా బాధాకరం. ఇంకా వారిని ప్రోత్సహించేటువంటి వారు ఎంతో విచారకరంగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని చేత నమ్మకమైన వారిగా ఎంచబడాలి, యోగ్యులుగా ఎంచబడాలి. ఇతడు నన్ను సేవించడానికి తగిన యోగ్యత ఈయనకుంది, అర్హత ఈయనకుంది, పవిత్రత ఈయనకుంది. ఫలానా వ్యక్తి సేవించడానికి అర్హుడని నియమించవలసింది, ఎంచవలసింది దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నేను దేవుని వలన అనే మాట ఉంది చూడండి. దేవుని వలన నేను ఎంచబడ్డాను, దేవుడే నన్ను అర్హుడిగా ఎంచాడు. నా మట్టుకైతే నేను అర్హుడను కాను గాని ఆయన సేవించవలసినటువంటి పవిత్రత నాలో లేదు. కాకపోతే ఏంటంటే దేవుడు నన్ను అనుదినము పవిత్ర పరిచి తన వాక్కు ద్వారా, తన సన్నిధి ద్వారా, అలాగనే తాను శ్రమలను ప్రవేశపెట్టి తన పరిశుద్ధతలో పాలిభాగస్తులుగా లేదా పాలివారు చేసి ఇంకా నన్ను దేవుడు పవిత్రపరిచి తన పనిని చేయడానికి, తన పరిచర్యను చేయడానికి, తను సేవించడానికి ప్రభు నన్ను పవిత్రులుగా ఎంచుకున్నాడు అనేటువంటి, దేవుడు నన్ను ఎంచుకున్నాడు అనేటువంటి మాట. అటువంటి వ్యక్తులను దేవుడు సేవలో ఉపయోగిస్తాడని బైబిల్లో రాయబడింది. కాబట్టి వ్యక్తిగతంగా మనం సేవలో ఎలాగో దేని ద్వారా మనం అపవిత్రులం అవుతామో, దేనిని ముట్టకూడదు, దేనిని తినకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా ఉండాలో, కాబట్టి మన ప్రవర్తన విషయంలో ఎలాగ మనం ఉండాలో, దేవుని ఎడల మనకున్న సరళత పవిత్రత నుండి ఏ విషయంలో మనం తొలగిపోతున్నామో, దేవుడు ఎప్పుడు మన మనసును అపవిత్రపరుస్తున్నాడు. కాబట్టి చాలా విషయాలలో మనము పవిత్రంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము
మరి సెలవిస్తాం. కనుకనే ప్రియులారా, మరి దేవుని చేత మనం ఈ రీతిగా ఎంచబడాలి. దేవుడే మనల్ని మరి ఎంచాలి. కాబట్టి దేవుని చేత యోగ్యులమని, అర్హులమని ఎంచబడి ప్రభువును సేవించినప్పుడు మరి అది ఆ సేవలో ఉండవలసిన పవిత్రతను బట్టి దేవుడు బలంగా ఆయన వాడుకుంటాడు. ఆ మాట చదివి నేను ముగింపు చేస్తాను. బైబిల్ గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 21 వచనము నేను చదువుతున్నాను. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పవిత్రపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును అనే మాట. కాబట్టి దేవుడు అప్పుడు ఉపయోగించుకుంటాడని బైబిల్లో వ్రాయబడింది. పరిశుద్ధత లేకుండా ప్రభువును సేవించుట ఎట్లు? కాబట్టి అప్పుడు అనర్హత అనేటువంటిది ఉంటే ప్రభువును మనం సేవించలేము. ఒకవేళ అటువంటి వ్యక్తులను మరి ఎవరైనా ఎంకరేజ్ చేసినా, లేకపోతే పిలుపు లేనటువంటి వారు, యోగ్యత లేనటువంటి వారు, అర్హత లేకపోయిన వారు, కాబట్టి దేవుని మందిరంలో సేవలో ప్రవేశించడం అనేది మరి చాలా బాధకరం. అటువంటి వారిని ప్రోత్సహించడం కూడా ఎంతో విచారకరం. కాబట్టి సేవలో ఉండవలసిన పరిశుద్ధత ఖచ్చితంగా ఉండాలని బైబిల్ గ్రంథము మరి చెబుతుంది. అలాగూ ఉండటానికి ప్రభు మనందరికీ తన సహాయమును అనుగ్రహించును గాక. కాబట్టి పిల్లల మరి అవకాశం ఇచ్చినటువంటి మరి దేవుని సేవకులు బర్నబాస్ గారికి ఈ కాన్ఫరెన్స్ లో మరి ఏకీభవించినటువంటి అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ముగింపు చేస్తూ ఉన్నాను. చక్కని వాక్య సందేశాన్ని అందించిన ఆనందన్నకు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు బ్రదర్. తిమోతి పత్రికల నుండి చక్కని వాక్య సందేశాన్ని వినడం జరిగింది. దేవుని సన్నిధిలో దేవుని మాట వినడం మనకు పరిశుద్ధతనిస్తుందని, దేవుని సన్నిధిలో జీవించడం ద్వారా పరిశుద్ధులమై ఉంటామని, శ్రమలను జయించడం ద్వారా పరిశుద్ధత కలిగిన వారంగా మనం ఉంటామని చక్కని లేఖన సందేశాల ద్వారా మనం హెచ్చరించబడ్డాం. చక్కని వాక్య సందేశాన్ని అందించిన దేవుని దాసులు ఆనందన్నకు మరోసారి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. పిల్లరా, ప్రార్థన చేసి ఈ పరిచర్యను ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు పెద్దలు ఆదినారాయణ అంకులు ప్రార్థన చేస్తారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పూజనీయుడా పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. 4146 రోజులు అరుణోదయమున ప్రభు మీ పాదాల చెంతకొచ్చి మీ ఘనమైన నామాన్ని నాయనబడుతుంది పూజించుకునే గొప్ప దినతను మాకు ఇచ్చిన వందనాలు. ఇదైన కార్యక్రమంలో మీ దాసుడు ఆనంద గారిని ప్రభు మీరు మీ యొక్క నా సన్నిధిలో నిలవబెట్టి మీరు ఇచ్చిన మీ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలైనా స్తోత్రాలు. అవును తండ్రి, పరిశుద్ధతను బట్టి నాయన తండ్రి అనేక విషయాలు మేము విన్నాం. ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో, ఎవరు పిలువబడ్డారో మీ పరిశుద్ధ పనికి నాయన తండ్రి ఎలాగ పిలువబడ్డారు నాయన చక్కటి మాటలని తండ్రి మీరు మాకు వినిపించినందుకే స్తోత్రాలు. కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా మీ కొరకు జీవిస్తూ మరి తండ్రి మీ నామాన్ని ఘనపరిచేవారుగా ఉన్నట్టు సహాయం దయచేయమని వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి. ఆయన పరిచర్ని కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ దినం నడిపిస్తున్న మీ దాసులు తిమోతి గారిని, భారం వహిస్తున్న బర్నబాస్ గారిని, ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆయన మరి తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్కరు నాయన మరి తండ్రి దినదినాభివృద్ధి పొంది మీ కొరకు సాక్షులుగా నమ్మకంగా జీవించినట్టు సహాయం దయచేస్తారన్న మీ నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన కార్యక్రమం అంతట్లో మాతో నడిపించమని, అనంతపురంలో కూడా తండ్రి నిన్న దినం చక్కగా వివేసి జరిపించారు. తిరిగి నాయన ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా మీరే అధ్యక్షత వహించి చక్కగా నడిపించుకోమని, ఇంతవరకు చేసిన మేళ్ళని బట్టి స్తుతిస్తూ స్తోత్రిస్తూ పూజిస్తూ మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడు అండి
యశు ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమెన్. ఇచ్చిన ఆదినారాయణకులకు ప్రేమ వందనాలు. వందనాలు. ప్రియులారా, 4146వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున చక్కని వాక్య సందేశాన్ని వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శుభదినాన్ని బట్టి ప్రభువుని ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి, ఆయన మాటలు వినడానికి, వినిపించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సన్నిధిలో ఇంతవరకు చక్కని వాక్య సందేశాన్ని విన్నాం. పాట పాడిన ఆ రవి మనోహరణ గారికి, ప్రారంభ ప్రార్థన చేసిన పాలంకులకును, మరేదాసనకును, ఎలీషబాబనకును, వాక్యాన్ని అందించిన ఆనందన్నకును ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు కూడా అల్పుడనైన నాకు కూడా ఈ పరిచర్యను నడిపించడానికి బాధ్యతనిచ్చిన బర్నబాస్ అన్నకు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ పరిచర్యను బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నాను.